హాయ్ ఆల్, ఇవాళ వీల్ డిస్కస్ అబౌట్ ఎండోమెట్రియల్ క్యాన్సర్, అంటే గర్భసంచి యొక్క క్యాన్సర్. సో వాటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి, వాటి లక్షణాలు ఏముంటాయి, డయాగ్నోస్ ఎలా చేస్తారు, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అండ్ ప్రివెన్షన్ ఆర్ స్క్రీనింగ్ ఎలా ఉంటుంది. ఐఎమ్ డాక్టర్ నరేష్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, డిఎం ఫ్రమ్ ఏఎమ్స్ న్యూ ఢిల్లీ. సో గర్భసంచి క్యాన్సర్ అనేది ఈ మధ్యకాలంలో కేసులు అనేది పెరుగుతూ ఉన్నాయి. సో మన దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 17,000 న్యూ కేసెస్ చూస్తుంటాము. అలాగే మరణాలు అరౌండ్ 8,000 వరకు చూస్తుంటాము ఎవ్రీ ఇయర్. సో మనం క్యాన్సర్ గురించి తెలుసుకునే ముందు కొన్ని బేసిక్స్ తెలుసుకుందాము గర్భసంచి గురించి. సో మనకి గర్భసంచిలో కూడా ఇన్నర్ లేయర్ అంటారు, ఎండోమెట్రియం అని, అంటే లోపల ఉన్న పొర. అలాగే బయట వాటిని మయోమెట్రియం అంటారు. సో ఇది చాలా హార్మోన్ డిపెండెంట్ ఉంటుంది. లైక్ మనకి ఈస్ట్రోజన్స్ ఉంటాయి, ప్రోస్ట్రాన్స్ అని అంటారు, కొన్ని హార్మోన్స్. మామూలుగా మనకి బ్యాలెన్స్ అనేది ఉంటుంది, ఈస్ట్రోజన్ ఇంకా ప్రోస్ట్రాన్ అనేది. సో లోపల ఉన్న పొర ఎండోమెట్రియం అనేది ఈస్ట్రోజన్ పైన డిపెండ్ అవుతుంది. మహిళల్లో జనరల్గా నెలసరి అనేది ఈ రెండు హార్మోన్స్ పైన డిపెండ్ అవుతుంది. ప్రోస్ట్రాన్ వల్ల మహిళలకి బ్లీడింగ్ అనేది ఉంటుంది, మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అనేది ఉంటుంది. సో ముఖ్యంగా మనకి ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఆ ఎండోమెట్రియం లోపల ఉన్న తెర మీద యాక్ట్ చేసి ప్రెగ్నెన్సీకి ఉపయోగపడుతుంది. సో ఒకవేళ ప్రెగ్నెన్సీ ఇవ్వకపోతే విత్ హెల్ప్ ఆఫ్ ప్రోస్ట్రాన్ హార్మోన్ ఏదైతే అది ఎండోమెట్రియం పొర ఉందో అది బ్లీడింగ్ త్రూ, అంటే నెలసరి త్రూ అది వెళ్ళిపోతుంది. సో ఇది మహిళలు మనము లైక్ ఎవ్రీ మంత్ ఈ సైకిల్స్ అనేది చూస్తూ ఉంటాము. ఇంకోటి లేయర్ మయోమెట్రియం అంటారు, అది బయట ఉంటుంది. ఇది బేబీ డెలివరీ అప్పుడు ఉపయోగపడుతుంది. ఈ కాంట్రాక్షన్ వల్ల బేబీ అనేది బయటికి వస్తుంది. గర్భసంచి కింద గర్భసంచి ముఖద్వారం అంటారు, సర్విక్స్ ఉంటుంది. ఆ తర్వాత వెజైనా యోని అంటారు.